హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇయర్లో కనీసం వన్స్ ఆర్ ట్వైస్ ఏదైనా ట్రిప్స్ అండ్ టూర్స్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా అండ్ అలాగే న్యూజిలాండ్కి మంచి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాను. అవునండి. సో ఆ ప్యాకేజెస్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి వింటర్ కాబట్టి అక్కడ క్లైమేట్ అక్కడ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనేది మనకి కొంచెం దూరంగా ఉన్న కంట్రీస్ రెండు కూడా. సో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు పక్క పక్కనే ఉంటుంది. దీనికి మేము ఏంటంటే 13 nights 14 days ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. 13 nights and 14 days. సో ఈ 13 nights 14 daysలో ఆస్ట్రేలియా ఉన్న ప్రామినెంట్ సిటీస్ అంటే సిడ్నీ, మెల్బోర్న్, కేయిన్స్ ఇలాంటి సిటీస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ తర్వాత న్యూజిలాండ్ 4 nights ఉంటాం. సో అంటే సిడ్నీలో 3 nights అండ్ తర్వాత కేయిన్స్లో 3 nights, మెల్బోర్న్లో 3 nights. ఆ మెల్బోర్న్ 3 nights అయిపోయిన తర్వాత మనము న్యూజిలాండ్కి ట్రావెల్ అవుతాం. అలా న్యూజిలాండ్ క్యాపిటల్ ఆక్లాండ్ ఉంటుంది కదా, ఆక్లాండ్ తర్వాత పక్కన రోటోరా అని ఇంకొక టౌన్ ఉంటుంది. ఇవి అన్నిటిని చూసుకొని మనము బ్యాక్ హైదరాబాద్ వస్తాం. సో మనకేంటంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి వయా కౌలాలంపూర్ కానీ వయా సింగపూర్ కానీ మనం ట్రావెల్ చేసి వస్తాం. సో మన ప్యాకేజ్లో ఈ 13 nights 14 days మా ప్యాకేజ్లో ఎట్లా ఉంటుంది 5,30,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్లోనే ఫుడ్, అకామిడేషన్ అండ్ అలాగే టికెట్స్ ఇవన్నీ కూడా వస్తాయా లేదంటే విడివిడిగా ఉంటాయి? లేదండి, ఇవన్నీ కలిపే మనకి ఇంక్లూడింగ్ అంటే ఫ్లైట్స్ తర్వాత వీసా. నార్మల్గా ఏంటంటే ఆస్ట్రేలియన్ వీసా కానీ న్యూజిలాండ్ వీసా రావడం కానీ కొంచెం కష్టతరంగా ఉంటుంది. అన్ని మిగతా కంపెనీస్ అన్ని కూడా మీ వీసా మీ బాధ్యత అని చెప్పి చెప్తారు. కానీ మేము అట్లా కాదు, మేము డాక్యుమెంటేషన్ తీసుకొని మేమే ప్రాసెస్ చేయిస్తాం. ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్లో వీసా వచ్చిన తర్వాత దెన్ మనము ట్రావెల్ అవుతాము. సో మన ఫస్ట్ డెస్టినేషను సిడ్నీలో 3 nights ఉంటాం. ఆస్ట్రేలియా అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది కంగారు. అవును. తర్వాత మనకి గుర్తొచ్చేది 31st December ఫైర్ వర్క్స్. ఎందుకంటే December 31st వచ్చి ఫస్ట్ వాళ్ళకే న్యూ ఇయర్ వస్తుంది ఆస్ట్రేలియా. దెన్ క్రికెట్ అండ్ బీచెస్ ఇవన్నీ కలిపి ఆస్ట్రేలియా గుర్తొస్తుంది. అందుకని సిడ్నీ మన ఫస్ట్ డెస్టినేషన్ ల్యాండ్ అయ్యేది. సిడ్నీ ల్యాండ్ అయిన తర్వాత సిడ్నీ ఓరియంటేషన్ టూర్ అని ఉంటుంది మాకు. సో ఓరియంటేషన్ టూర్లో మనము ఫస్ట్ డార్లింగ్ హార్బర్ అని వెళ్తాం. ఆ డార్లింగ్ హార్బర్ ఏంటంటే హార్బరు బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీదే మనకి 31st December న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే దాని దగ్గరలోనే ఒపెరా హౌస్ అని ఉంటుంది. ఆస్ట్రేలియా కనుక మీరు చూస్తే కనుక మెయిన్ మనకి ఈ లోటస్ లాగా ఒక బిల్డింగ్ కనపడుతుంది అనమాట. అది ఒపెరా హౌస్, సిడ్నీ ఒపెరా హౌస్. దానికి దగ్గరలో మనకి హార్బర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇవి ప్రామినెంట్ ప్లేసెస్ ఈ రెండు కూడా సిడ్నీలో. దాని తర్వాత సిడ్నీ టవర్ ఐ అని ఉంటుంది, అంటే సిడ్నీలో టాలెస్ట్ టవర్. అది టవర్ ఎక్కితే కానీ మనకి సిడ్నీ వ్యూ మొత్తం వస్తుంది 360 degrees. అదొక విజిట్ చేస్తాం. అవన్నీ చూసుకున్న తర్వాత బ్లూ మౌంటైన్స్ అని ఉంటాయి. బ్లూ మౌంటైన్స్, ఆ బ్లూ మౌంటైన్స్ రేంజ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మనం దానికి వెళ్ళటానికి 2 ways ఉంటుంది అది చూడటానికి. ప్లస్ 3 Sisters అని ఎకో పాయింట్ ఉంటుంది. సో అది చూడటానికి ఏంటంటే ఫస్ట్ మనం స్కై రైల్ అని ఉంటుంది. స్కై రైల్ మనకు పెద్ద బస్ లాగా ఉంటుంది అనమాట, అది ఆ కేబుల్ కార్. సో దాంట్లో ఒక పాయింట్కి వెళ్తాము. అక్కడి నుంచి ఎకో పార్కు తర్వాత ఇవి చూసుకుంటే నడుచుకుంటా మనం ఇంకొక ప్లేస్కి వస్తాము. అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది, డీపెస్ట్ ట్రైన్ అనమాట. అంటే స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్లో మనం ట్రైన్తో పైకి వస్తాం. ఇవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ టు సిడ్నీ వస్తాం. సో ఇది సెకండ్ డే ఉంటుంది. థర్డ్ డే వచ్చేవాడికి మనకి ఏంటంటే మనకి మిగతా పాయింట్స్ ఏవేవైతే మనకి సింగపూర్లో మిగతా పాయింట్స్ ఉంటాయో అవన్నీ మనం కవర్ చేసుకుంటాం. అక్కడి నుంచి బై ఫ్లైట్లో మనం కేయిన్స్ వస్తాం. ఓకే, కేయిన్స్ ఏంటంటే కేయిన్స్ ప్రాముఖ్యత ఏంటంటే న్యూ హెరిటేజ్ సైట్ అనమాట. లైక్ ఏంటంటే గ్రేట్ బ్యారియర్ అంటారు, కొరల్స్తో గ్రేట్ బ్యారియర్ అనమాట. ఆల్మోస్ట్ అది 3 to 4 kilometers ఉంటుంది. అది చూడటానికి మనం బోట్లో వెళ్తాం. ఆ బోట్ గ్రీన్లాండ్ అనేది ఉంటుంది. ఆ గ్రీన్లాండ్కి వెళ్ళి అక్కడ మనం టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ రీచ్ అవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్లాండ్కి వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ బాటమ్ బోట్ అరేంజ్ చేస్తారు. గ్లాస్ బాటమ్ బోట్లో మనం వెళ్తా ఉంటే కిందంతా అన్ని కొరల్స్ కనిపిస్తూ ఉంటుంది. చాలా చెప్తూ ఉంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నిజంగా. అవునండి. సో అది చూసుకున్న తర్వాత దెన్ మనము తర్వాత కేయిన్స్లోనే నేచర్ ఫారెస్ట్ అని ఉంటుంది.
నేచర్ ఫారెస్ట్. దానికి మనం కేబుల్ కార్లో వెళ్తాం, ఆల్మోస్ట్ ½ అన్ అవర్ రైడ్ ఉంటుంది కేబుల్ కార్లోని. సో కేబుల్ కార్లో వెళ్ళి కొరెండో ఫారెస్ట్ అంటారు, అదంతా కొరెండో విలేజ్ అని అంటారు. అక్కడ దిగి అక్కడ మనము లంచ్, తర్వాత చుట్టుపక్కల అట్రాక్షన్స్ అన్ని చూసుకొని సినిక్ రైల్ అని ఉంటుంది. రిటర్న్లో సినిక్ రైల్ అని వస్తాం. అదేంటంటే మనకి బ్రిడ్జెస్ మించి, కేవ్స్ మించి, వాటర్ ఫాల్స్ దగ్గర ఆపుతారు, వాళ్ళు స్టాప్ ఉంటుంది అన్నమాట వాటర్ ఫాల్. ఇవన్నీ చూసుకుంటే బ్యాక్ టు కేన్స్ వస్తాం. నెక్స్ట్ డే రోజు కేన్స్ నుంచి బయలుదేరి మేము మెల్బోర్న్ వస్తాం. మెల్బోర్న్లో మనకి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. సో మెల్బోర్న్ ఓరియంటేషన్ టూర్ ఉంటుంది, సిటీ టూర్ ఉంటుంది. ఆ సిటీ టూర్ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం న్యూజిలాండ్ వస్తాం. అట్లానే మనకి ఆ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత న్యూజిలాండ్ ఆక్లాండ్లో స్టే చేస్తాము. అదంతా కూడా చాలా ఎంత సుందరంగా ఉంటుందంటే న్యూజిలాండ్ చెప్పలేమన్నమాట, అంత చక్కగా ఉంటుంది అది. ప్లస్ వాళ్ళంతా కూడా విలేజ్, కొంచెం దూరం వెళ్తే విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఆల్రెడీ ఎరప్ట్ అయిన వాల్కనో ఉంటుంది, ఆ క్రేటర్ దాకా మనం వెళ్తాం అనమాట. ఆ క్రేటర్ దగ్గర వెళ్ళి క్రేటర్ చూసుకుంటాము. తర్వాత అట్లానే గ్లో వామ్ కేవ్స్ అని ఉన్నాయి. అంటే మనకి గ్లో వామ్స్ అంటే మనము దాన్ని మినుగురు పురుగులు అంటాం చూసారా, అది ఒక కేవ్ నిండా ఉంటాయి అవి. దానిలో మనం ఒక బోట్లో వెళ్తాం. అసలు ఎంత ఎంత మనం వర్ణించలేం, అంత బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకొని మనం 4th డే రోజు బ్యాక్ టు హైదరాబాద్ వస్తాము. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మంచి మంచి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అని విన్నాను. సో ప్రెసెంట్ ఉన్నటువంటి ప్యాకేజెస్ లేదంటే ఆఫర్స్ గురించి చెప్పండి. ఎస్ అండి, యాక్చువల్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రపంచం మొత్తంలో ఎక్కడికైనా కానీ మనకి మన టూరిస్టులందరినీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో దానిలో భాగంగా ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు కానివ్వండి, కొత్త కస్టమర్స్కైనా కానివ్వండి, ఒక ఆఫర్ తీసుకొని వస్తుంది నవంబర్ 15 నుంచి. సో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరైతే నామినల్గా ఒక 10,000 రూపీస్ కనుక పే చేసి వాళ్ళ నేమ్ రిజిస్టర్ చేసుకుంటారో, ఈ ఇయర్లో ఏ ప్యాకేజీకి ఏ రేట్ అయితే ఉందో నెక్స్ట్ ఇయర్లో కూడా అదే రేట్తో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే నార్మల్గా ఎవ్రీ ఇయర్ ప్యాకేజ్ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అకామిడేషన్ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ ఇయర్లోనే ఇచ్చేస్తున్నాం మనం. సో ముందే బుక్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కి కూడా మనం టూర్కి వెళ్ళొచ్చు, అలాగే ప్యాకేజ్ కూడా తగ్గుతుంది ప్రైస్. అదండి, అదొక స్కీమ్ మనకి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, కొన్ని రోజులు హాయిగా టూర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం చక్కగా 13 nights and 14 days ప్యాకేజ్ అండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో తప్పకుండా ఈ ప్యాకేజ్ మీరు కూడా, ఈ టూర్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి. సార్ చెప్పినట్టుగా అన్ని ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అన్నీ చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. ఈ ట్రిప్ని తప్పకుండా ప్లాన్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.